హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈ మధ్య ఒక ట్రిప్కి వెళ్ళామండి. అంటే శ్రీశైలం మధ్యమడుగు, ఇంకోటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఫస్ట్ శ్రీశైలం వెళ్ళాం. అక్కడ ఏమేమి చూసాము, ఏమేమి చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి, ఎలా స్టే చేసాము అనేది ఇవాళ ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ మేము శ్రీశైలం వెళ్ళేసరికి 2:33 అయిందండి. సో వెంటనే రూమ్ తీసుకున్నాము. ఇక్కడ రూము ఫస్ట్ అడ్వాన్స్ కట్టి రూమ్ తీసుకోవాలండి. యాక్చువల్గా 1000 ఉంటుంది, 500 ఉంటుంది. 1000 అంటే ఏసీ, గీజర్ అండ్ ఒక 7 మెంబర్స్ స్టే చేయగల అంత కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఉంటుంది. సో మేము ఏంటంటే 2:30కి వెళ్ళాం కాబట్టి అక్కడ మీల్స్ చేసాం. యాక్చువల్గా 12 to 2:30 ఆ టైంలో అయితే వాళ్ళే సర్వ్ చేస్తారు. తర్వాత వెళ్ళే వాళ్ళు సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ నైట్ 7 to 9:30 వరకు వాళ్ళే సర్వ్ చేస్తారు. అదర్వైజ్ మనమే సర్వ్ చేసుకోవాలి. సో మేము భోజనం చేసినాము. తర్వాత రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒక 2 hours తర్వాత అక్కడ సత్రం చుట్టూ ఒక రౌండ్ వేసామండి. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, జామ, మామిడి, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత 6కి ఛత్రపతి శివాజీ మ్యూజియంకి వెళ్ళామండి. అక్కడ ఈచ్ పర్సన్కి 10 రూపీస్ ఎంట్రీ టికెట్. సో మేము టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న పార్క్ ఉంటే పిల్లలు వెళ్ళి బాగా ఆడుకున్నారండి. నెక్స్ట్ మేము ఛత్రపతి శివాజీ గారి ధ్యాన మందిరానికి వెళ్ళామండి. అక్కడ ఆయన ఎలా ధ్యానం చేశారు, అక్కడ అమ్మవారు అందు ఉన్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి పక్కన ఉన్న ఛత్రపతి శివాజీ గారి సభా మందిరానికి వెళ్ళామండి. అక్కడ ఛత్రపతి శివాజీ గారు మరియు రిమైనింగ్ మంత్రులు ఉన్న సభ, తర్వాత ఛత్రపతి శివాజీ గారి యొక్క జీవితం ఎలా ఉండేదో మనకి 3D పెయింటింగ్లో ఉన్నాయి. అవి అన్నీ చూసుకొని రూమ్కు వస్తుంటే దారి మధ్యలో ఒక చిన్న పార్కు ఉందండి. అది చాలా బాగుంది పార్కు. నెక్స్ట్ అక్కడ పిల్లలు ఆడుకుంటామంటుంటే అక్కడ కాసేపు ఉన్నాం. పిల్లలు బాగా ఆడుకున్నారు. నెక్స్ట్ రూమ్కి వచ్చేసరికి 9:30 అయ్యిందండి. సో డిన్నరు అనేది చేసేసి వెళ్దామని ఒకేసారి సత్రం డిన్నర్ హాల్లో ఆగేసి డిన్నర్ చేసేసి నెక్స్ట్ రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళాం. సత్రంలో ఎప్పుడు లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఒక స్వీట్, 2 కర్రీస్, పప్పు, సాంబార్ అండ్ మజ్జిగ ఉంటాయండి. రైస్ మాత్రం చాలా బాగుంది. సర్వింగ్ పద్ధతి కూడా బాగుంది. సర్వ్ అంటే టైం అయిపోయినా కానీ మనమే సర్వ్ చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంది. క్లీనింగ్గా అంత నీట్గా ఉంది. సో మేము ఒకేసారి డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నిద్రపోయాము. ఇలా ఫస్ట్ డే మొత్తము కంప్లీట్ అయిపోయిందండి. మేము ఏంటంటే ఇక్కడ బయలుదేరేసరికి 10:30 అయింది కాబట్టి ఆ రోజు దర్శనానికి వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. నెక్స్ట్ రెస్ట్ తీసుకునేసరికి అంటే నైట్ కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మేమేంటంటే నెక్స్ట్ మొత్తం ఇంకా రెస్ట్ తీసుకొని అక్కడున్న మ్యూజియం చూసుకొని ఇంకా అంటే ఆ రోజు అలా గడిచిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎర్లీగా 8కి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళామండి. కానీ అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ 9:30, 10 తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అలో ఉంది. సో మేమేంటంటే కాసేపు కూర్చొని తర్వాత బయటకు వచ్చేసి టిఫిన్ చేసేసి నెక్స్ట్ లోపలికి వెళ్ళాము. అక్కడ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే తనతో పాటు ఒక మెంబర్ని లోపలికి పోనిస్తారు. సో ఇంకా 10 years లోపు ఉన్న పిల్లల్ని కూడా లోపలికి పోనిస్తారు. సో మా పాపకి ఒక టికెట్ తీసుకున్నాము. నెక్స్ట్ అందరం లోపలికి వెళ్ళాము. తర్వాత దేవుని దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు షాపింగ్ చేసేసుకొని ఇంకా కారులో బయలుదేరేసి రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళేసరికి 12:30 అలా అయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసి
కాసేపు రెస్ట్ తీసుకొని రూమ్ వెకేట్ చేసాం. రూమ్ వెకేట్ చేసేటప్పుడు మనం రూమ్ తీసుకున్న దగ్గరికి వెళ్తే మన అడ్వాన్స్ డబ్బులు మనకి ఇస్తారండి. లేదా మనము ఏదైనా అన్నదానానికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో అలా ఇచ్చేసి మేము ఇంకా రిటర్న్ బయలుదేరాము. మధ్యలో పాతాళ గంగ ఒకసారి చూసి వెళ్దామని వచ్చామండి. సో పాతాళ గంగకి వెళ్ళాలంటే రోప్వే ఉంది, ఇంకోటి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ అంటే ఒక 2000 పైన ఉంటాయి. సో అందరూ మ్యాక్సిమము రోప్వేని ప్రిఫర్ చేస్తారు. సో మేము టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని రోప్వేకి వెళ్ళాము. రోప్వేకి వెళ్ళాక మనము వెళ్ళేటప్పుడు మొత్తం సీనరీ చూడొచ్చు. నెక్స్ట్ కిందికి వెళ్ళాక బోటింగ్ వెళ్ళే బోటు అనేది అప్పుడే వెళ్ళిందంట. సో మేమేంటంటే టికెట్ తీసేసుకొని బోటింగ్ ఉండే ఏరియాకి వెళ్ళాము. అక్కడికి కూడా చాలా మెట్లు ఉన్నాయి, దిగి వెళ్ళాలి. సో అలా దిగి వెళ్ళాక అక్కడ మనము కూర్చోవడానికి ఇంకొక బోట్ అనేది ఉంటుంది. మనం ఆర్డర్లో కూర్చోవాలి. మనం టికెట్స్ తీసుకొని వెళ్ళిన దాన్ని బట్టి లైన్లో కూర్చోవాలి. అక్కడ ఏంటంటే బోటింగ్కి మనం బోట్లోకి ఎక్కాలంటే మనం వెళ్ళిన దాన్ని బట్టి అక్కడ నేమ్స్ రాసుకుంటారు ఫ్యామిలీ నెంబర్ తోటి. సో వాళ్ళని ఆర్డర్లో పిలుస్తారు, మనం ఆర్డర్లో ఎక్కాలి. తర్వాత మా పాప పాతాళ గంగలో కొంచెం కాళ్ళు కడుక్కొని వచ్చింది. నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్ళాక సీనరీ మొత్తం చూసాము, బాగా ఎంజాయ్ చేసామండి. బోటింగ్ ఎక్కాక మా పిల్లలు సేఫ్టీ కోట్ వేసుకున్నారండి. మా బాబు కొంచెం లూజ్ అయింది. నెక్స్ట్ మేము అక్కడ మనకి ఈ రూట్లోనే మనము అంకమ్మదేవి టెంపుల్ అని ఉంటుంది, దానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఈ నీళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటాయండి. మన చేతిలోకి తీసుకుంటేనే కొంచెం తెలుపుగా కనిపిస్తాయి, ఎప్పుడు పచ్చగా కనిపిస్తాయి. నెక్స్ట్ బోటింగ్ బాగా ఎంజాయ్ చేశాక మేము మళ్ళీ రోప్వే ద్వారానే పైకి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ అంటే పైనుంచి కిందికి దిగేటప్పుడు తీసుకునే టికెట్ తోటి కింద నుంచి పైకి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే రోప్వే అనేది ఓన్లీ 16 మెంబర్స్కే పాసిబిలిటీ ఉంది. సో లైన్ అనేది క్యూ చాలా ఉన్నది. సో మేము పైకి వెళ్ళేసరికి 5:30 అయింది. తర్వాత మేము ఇంకా బయలుదేరాము. బయలుదేరే మధ్యలో ఏంటంటే శ్రీశైలం ఎంట్రీ అవ్వగానే మనకి సాక్షి గణపతయ్య టెంపుల్ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడైనా రిటర్న్ అయ్యేటప్పుడైనా అక్కడ ఖచ్చితంగా మనము మన గోత్రనామాలు చెప్పి దర్శించుకోవాలంట. ఎందుకంటే మనము శ్రీశైలం వచ్చి శివయ్యని మనము దర్శించుకున్నామని సాక్షి గణపయ్య వెళ్ళి అక్కడ చెప్తారంట, అది నమ్మకము. సో ఖచ్చితంగా మనం ఆ టెంపుల్ అనేది దర్శించుకోవాలి. తర్వాత ఇంకా శిఖరము, నెక్స్ట్ కన్నీటి దార, ఇంకా ఏయో 2 ఉన్నాయి. మేము అవన్నీ చూడలేదండి, టైం అయిపోతుందని. సో రిటర్న్ బయలుదేరేసాము. రిటర్న్ బయలుదేరే మధ్యలో డిసైడ్ అయ్యాము ఉమామహేశ్వర స్వామి టెంపుల్, నెక్స్ట్ మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ని చూద్దామని బయలుదేరామండి. యాక్చువల్గా మేము బయలుదేరేసరికి 6:37 అయింది. ఎందుకంటే సాక్షి గణపతిని దర్శించుకున్నాక అక్కడ తెలంగాణ మంత్రి గారు వచ్చారు. సో కొంచెము ఫాస్ట్గానే అయిపోయింది వెంటనే. ఇంకా అవి చూసేసుకొని మేము ఇంకా బయలుదేరాము. తర్వాత ఇంకా మేము బయలుదేరేసరికి 6:37 అయింది. కాబట్టి ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి 10:30 అయింది. అంటే నైట్ కాబట్టి మధ్యలోనే ఒక చోట ఆగేసి డిన్నర్ చేసేసి బయలుదేరాము. నైట్ కాబట్టి శ్రీశైలం డ్యామ్కి మన ఫ్లాగ్ కలర్స్ తోటి లైటింగ్ వేసి ఉంది, చాలా సూపర్గా ఉందండి. సో మేము ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా 10:30 అయింది కదా, రూమ్ తీసేసుకొని నైట్ అక్కడ స్టే చేసేసాము. తర్వాత మరుసటి రోజు ఫ్రెష్ అప్ ఏం చూసాము, ఎలా ఉంది టెంపుల్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిందండి. నెక్స్ట్ మేము ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి 9:30, 10 అయిందన్నాం కదా. సో అక్కడ వెళ్ళేసరికి ఎలా ఉంది ఏంటి అనేది చిన్న వీడియో అండి. మేము అక్కడ కోతులు బాగుంటాయి. సో మేము వెళ్ళేసరికి కోతులన్నీ వాళ్ళ పిల్లలతోటి పడుకొని ఉన్నాయి. చూశారు కదండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.